అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ టౌన్ యూత్ అధ్యక్షుడు దళిత నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై పాల్ఘాట్ సెంటర్లో దాడికి తెగబడ్డారు రౌడీ షీటర్ అప్పలనాయుడు అతని అనుచరులు. దీంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు బాధితుడు. రౌడీ షీటర్ల దాడిలో గాయపడిన ఈశ్వరరావు పోలీసుల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గతంలోనూ వైఎస్ఆర్సీపీ నేత కరి శ్రీనుపై రౌడీ షీటర్ అప్పలనాయుడు హత్యాయత్నం చేశాడు. కాగా వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నం వెనుక కూటమి నేతల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అప్పలనాయుడు ఒక 5 కలిసి వచ్చారు అక్కడికి. అప్పుడు నన్ను చూసి వెనక నుంచి వచ్చి రాడుతో ఈ పక్కన కొడితే నేను గట్టిగా పట్టుకొని కింద మామూలుగా అతను కడుగు తీసుకొని మెదది కొడుతూ ఉన్నారు. కొడుతున్నప్పుడు వీడియో తీస్తూ కొడుతున్నారు వాళ్ళందరూ కలిపి. ఎందుకు కొడుతున్నావా అని చెప్పి నేను గట్టిగా అరుస్తుంటే, ఇప్పుడు మాట్లాడరా వీడియోలోని, ఇప్పుడు తిట్టరా, మా మధుమైన తిడతావరా, నా కొడక చంపేస్తానని చెప్పేసి నన్ను కొట్టాడు.